గింజల చాట్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? ఉడికించిన పనస గింజలు 2 కప్పులు, తరిగిన ఉల్లిపాయ 1, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన టొమాటో 1, ఉప్పు కారం రుచికి సరిపడా, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, క్యారెట్ తురుము కొద్దిగా. ఉడికించిన పనస గింజల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. అంటే పనస గింజలకి తొక్క ఉంటుంది కదండి, అది తీసేసామండి, తీసేసారు, పైన లేయర్ తీసేసాం. సో ఇది లైట్ గా ఉంటుంది, బాగానే ఉంటుంది తినేప్పుడు. అంటే ఫస్ట్ ఉడకపెట్టేసిన తర్వాత కడిగేసి దాని తర్వాత తొక్క ఈజీగా వచ్చేస్తుంది, ఈజీగా వచ్చేస్తుంది, దాన్ని కట్ చేసుకోవాలి. ఎస్. ఓకే, దీంట్లో ఉప్పు, అలాగే కొద్దిగా కారం, జీలకర్ర పొడి, చాట్ మసాలా, కొద్దిగా నిమ్మరసం అండి. సో ఇది ఒకసారి బాగా కలిపేసి కాసేపు పక్కన ఉంచేసారండి. దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, కారం వేసాం, చాట్ మసాలా వేసాం, మళ్ళీ పచ్చిమిరపకాయ కూడా. ఎస్. ఓకే, టమాటో ముక్కలు, అలాగే కొద్దిగా కొత్తిమీర. మళ్ళీ ఒకసారి బాగా కలిపేస్తే, సో ఇక్కడ కూడా ఒక 2 నుంచి 3 నిమిషాలు అలా పక్కన పెట్టేస్తే ఈ ముక్కలకు కూడా ఆ ఫ్లేవర్స్ బాగా వచ్చేస్తాయి. కార్వింగ్ చూపించేస్తారా? తప్పకుండా అండి. బ్రెడ్ పెట్టుకున్నారు, ఇవాళ ఏం చేస్తున్నారు మాకు? సో బ్రెడ్తో మష్రూమ్ చేస్తున్నాం. ఓకే, ఇలా రింగ్తో కట్ చేసేసుకోవాలి. ఓకే ఓకే. సో ఇక్కడ నుంచి కొంచెం కట్ చేస్తే మనకు అలా షేప్ వస్తుంది. ఓకే, సో ఈ ఎడ్జెస్ కూడా కొంచెం కట్ చేస్తాం, అంటే పాయింటెడ్ లేకుండా మనకు కొంచెం అలా రౌండింగ్ వచ్చేట్టు. ఓకే. సో ఇది పైన వచ్చేసింది. సో స్టెమ్ కొరకు లాస్ట్లో ఉంటుంది కదా, లాస్ట్ లో ఫస్ట్ లో ఇదే ఉంటుంది. ఎస్, అది కొంచెం బర్న్ట్ గా ఉన్న బ్రెడ్. అవునండి, అది తీసుకుంటున్నాం. సో మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి. పొడవుగానా అండి? అవునండి. సో ఇంతే అండి, అంతే. సో అలా ఎన్ని కాల్స్ ఎన్ని కాల్స్ అని చేసుకోవచ్చు. ఇది అయిపోయినట్టే కదా? రెడీ అయిపోయిందండి. ఒకసారి కలిపి వేస్తాం. ఒకసారి కలిపేసి బ్యూటిఫుల్. ఓకే. సో చివరగా సన్నగా తరిగిన క్యారెట్ తురుమండి. గార్నిషా? ఎస్. వెరీ నైస్. కొంచెం కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది మనకు. ఖచ్చితంగా. ఓకే అండి, పనస గింజల చాట్ రెడీ.